2025 సెప్టెంబర్ నెల రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎట్లా ఉంది మనం చూసుకుందాం. తులా వృషభయోర్ భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. శుక్రుడు మాత్రం బాగున్నాడు. గురువు ద్వితీయంలో ఉన్నాడు, ధనాధిపతి ఉన్నాడు, ధనాన్ని రక్షణ చేసేటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ శని ఏకాదశిలో ఉన్నాడు. శని ఏకాదశిలో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు, బాగా ఉపయోగపడతాడు అనే దానికంటే శని కుజులిద్దరు కూడా సమసప్తకంలో సెప్టెంబర్ 13 వరకు కూడా చాలా కష్టపెట్టేటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పడానికి ఎవరికి అలివి కాని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సెప్టెంబర్ 13 లోపల ఎటువంటి సమస్యలు వచ్చినా ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాలు చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత గురువు ధనాధిపతి అయినాడు. శని ఏకాదశంలో ఆల్రౌండర్ అయినాడు. నీకు ఏది కావాలో అది ఇచ్చే స్థితిలో ఉన్నాడు. గురువు ద్వితీయము ధనవాగ్విత్తం అని ద్వితీయంలో ఉన్నటువంటి గురువు వల్ల ధనం రావటానికి బాగా అవకాశం ఉంది. శుక్రుడు మూడింట్లో ఉన్నటువంటి శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి బాగుంది. మనం చెప్పుకోవాల్సింది ప్రత్యేకత ఏమిటా అంటే శని వల్ల నీకు కావాల్సింది వస్తుంది. గురువు వల్ల ద్వితీయంలో ఉండటంలో ధనాధిపతి అవటం చేత నీవు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు, కాదండి చదువుకునే పిల్లలకి ఒక మంచి ర్యాంక్ రావచ్చు, ర్యాంకు ద్వారా మంచి సీట్ రావచ్చు. ఇట్లాంటి అవకాశాలన్నీ ఉన్నాయి. కానీ వీటిని నిరోధించడానికి శని కుజులు సమసప్తకంలో సెప్టెంబర్ 13 దాకా ఉండటం చేత మరి వీళ్ళకి వివాహం కావడానికి కూడా అవకాశం ఉంది. కానీ వీటిని నిరోధించడానికి బాగా దగ్గరలో కుజ శనుల వల్ల బాగా ఇబ్బంది కలగబోతోంది. అది కూడా కాకుండా రవి బుధులు, కేతువు, తర్వాత రాహువు, కుజుడు వీళ్ళంతా కూడా పూర్తిగా విరుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నారు. మనం సరిగ్గా బేరీజ్ వేసుకుంటే శని, గురువు, శుక్రుడు 3 గ్రహాలే మీకు శుభస్థానంలో. శని వల్ల మీకు కావాల్సిన ఏది కావాలంటే అది వస్తుంది. తర్వాత గురువు వల్ల విద్యా, ఉద్యోగం, విదేశీయానం, శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు ఇవి జరుగుతాయి. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం, రవి బుధులు బాగుండకపోవటం, కేతువు బాగుండకపోవటం, కుజుడు బాగుండకపోవటం, కేతుస్థికి ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకృతని. కేతువు బాగుండకపోతే ఏమవుతుంది, ఎట్లా ఏం జరుగుతుందో తెలియదు, తలకాయ లేనటువంటి పనులు చేయిస్తాడు. కేతుస్థికి ధ్వజోధూమ్ర అనవసరమైన ఉత్పాతమైన వచ్చేస్తుంది. ఎందుకు వచ్చిందో తెలియదు. దారిన పోతూ ఉంటాం, ఎవడో కట్టుకుని కనబడి వాడు తనబోతాడు. ఏముందయ్యా మనకు వాటికి ఏం ఏమీ లేదు. కానీ ఏమిటంటే వాడు తాగు, లేకపోతే వాడు మనస్సు సరిగా లేకనో అట్లాంటి పనులు చేస్తాడు. కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే సెప్టెంబర్ నెల వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారానే కానీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకు అంటే శని వల్ల మీకు కావాల్సిన వస్తాయి, గురువు వల్ల విద్యా, ఉద్యోగం, వ్యాపారం, తర్వాత శుక్రుడు వివాహం. ఇటువంటి పనులు మీకు కావాలనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీకు ఏ గ్రహాలు బాగాలేవు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంది గోచారం. గోచారం 25 వంతులే. గ్రహచారం అంటే జన్మ లగ్న రీత్యా గ్రహచారం వస్తుంది. ఈ గ్రహచారం 75 వంతులు జరుగుతుంది. ఈ రెండు మీకు కలిసి బాగుండాలి అనేటట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత అక్టోబర్ నెల రెండవ రాశి వృషభ రాశి ఎట్టా ఉంది చూసుకుందాం. అక్టోబర్ నెల కూడా శని ఏకాదశిలో ఉండటం మంచిదేను. తర్వాత కుజుడు మాత్రం మారాడు. ఈ కుజుడు మరి సెప్టెంబరు 13వ తారీఖుకి 6ంటికి కుజుడు వచ్చాడు. కుజ బుధులు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శని బాగున్నాడు. ఈ వృషభ రాశికి బాగా చెప్పాలి అంటే 5 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఈ 5 గ్రహాలు బాగున్నాయి. కానీ ఈసారి జరుగుతుంది ఏమిటా అంటే మార్చి 30న 6 గ్రహాలు ఒక చోట చేరటం చేత పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉండటం చేత దీనివల్ల సమస్యలు, విపరీతమైన సమస్యలు మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుండి తప్పుకోవాలి అంటే దాదాపు వృషభ రాశికి ఉన్నంత మంచి ఏ రాశికి నాకు కనపట్టల్లా. అక్టోబర్ నెలలో శని బాగుండే, గురువు ద్వితీయంలో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు, శని ఏకాదశిలో ఉన్నాడు, మరి శుక్రుడు 4ంట ఉన్నాడు, మరి కుజ బుధులు కూడా బాగున్నారు. దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే
ఇల్లు కొనుక్కోవాలని కొనుక్కుంటారు, వ్యాపారం బాగుంటుంది. శుక్రుల వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగుంటుంది. శనికి కావాల్సినవన్నీ కూడా వస్తాయి. వీటిని నిరోధించడానికి రవి, రాహు, కేతువు ఈ 3 గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఈ 3 వచ్చేప్పటికే పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల యొక్క పని ఎట్లా ఉంటుంది? వెంటనే చర్య తీసుకోవడమే. శుభగ్రహాలు అంత తొందరగా చర్య తీసుకోవు. కాబట్టి ఇంతవరకు గోచారం చెబుతూ ఉన్నా ఈ గోచారం కాకుండా జన్మలగ్న రీత్యా కూడా చూసుకునేట్లయితే మీకు వృషభ రాశికి సెప్టెంబర్, అక్టోబర్కి మీ జాతకం ఎట్లా ఉందో చూస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. నేను చెప్పినవన్నీ మీకు ఉపయోగపడాలంటే ముందు జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అక్టోబర్ నెలలో పూర్తిగా బాగున్నది. కానీ ఏ రాశి వాళ్ళైనా సరే ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ప్రతి శనివారం మాత్రం నవగ్రహాల గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయక తప్పదు. ఈ శని వక్రించిన శని నవంబర్ 27 వరకు శని పూర్తిగా ప్రపంచానికే ఇబ్బంది కలిగజేసే పరిస్థితిలో ఉన్నాడు. ఇక సామాన్యులం మనం ఎంత. కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి దీపారాధన చేసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, ముందుగా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయడం, తర్వాత ఈ శివుడికి ప్రదక్షిణ చేసేటట్లయితే మీకు దొరికినటువంటి మారేడు ఆకులు మారేడు దళాలు 3 ఆకులు కలిస్తేనే దళం అవుతుంది. అసలు ముఖ్యంగా చెప్పాలంటే మనం హిందూ మతంలో 2 పెద్ద పొరపాట్లు చేస్తున్నాం. ఏమిటాయి అంటే నవగ్రహాల గుళ్ళోకి పోయి కాళ్ళు కడుక్కుంటున్నాం. నవగ్రహాల గుళ్ళోకి పోయి కాళ్ళు కడుక్కోకూడదు. తర్వాత దేవుడికి పూజించేటువంటి పూలు ఎట్లా ఉండాలంటే నిన్నటి పూలు ఎలా ఉంచకూడదు, ఇవాళ పెట్టనే కూడదు. అసలు నిన్నటి పువ్వు ఏదన్నా ఉంటే ఇవాళ తీసేయాలి. మనం ఏం చేస్తున్నాం? బజార్లో పూలు కొంటున్నాం. కొనే పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిన్నటి పూలే వస్తున్నాయి, కానీ ఇవాళ పూలు రావట్లేదు. మరి దానివల్ల మీకు సత్ఫలితం వస్తుందా లేదా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పైన ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే పత్రం, పుష్పం, ఫలంతో ఏమన్నారు. దేవుడికి మనకు దొరికింది తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక చిన్న పూల చెట్టు అయినా ఉండాలి. ఒక్క పువ్వైనా ఇంట్లో దేవుడికి, గుళ్ళో దేవుడికి తీసుకెళ్ళాలి. అట్లా తీసుకెళ్ళాలి అంటే ఎవరింట్లో పువ్వు వాళ్ళు తీసుకెళ్ళాలి. బజార్లో రోడ్డెంబడి పూల చెట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూల కోసం వేసుకుంటున్నారు. వాళ్ళ పూలు మనం తీసుకొని వెళితే దానివల్ల మనకు వచ్చే ఫలితం మాత్రం ఉండదు, వాళ్ళకే వస్తుంది ఫలితం. తర్వాత వాళ్ళ పూలు మనం తీసుకెళ్ళినట్టయితే మరి ఒకళ్ళ వస్తువు మనం తీసుకెళ్ళే అధికారం మనకు లేదు కదా. అట్లా తీసుకెళ్ళటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం లేదు. ఎప్పుడు కూడా ఏదో పుష్పం ఇంట్లో చెట్లు వేయండి, తులసి చెట్టు వేయండి. తులసి దళమైనా చాలు, మారేడు దళమైనా చాలు, ఈశ్వరుడికి ఇవ్వండి. నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి శనికి ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసిన తర్వాత కొంచెంసేపు కూర్చోండి. కాళ్ళు మాత్రం కడుక్కోవద్దు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడే కాళ్ళు కడుక్కోండి. గుళ్ళో శివాలయంలో నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణం అయిన తర్వాత కూర్చొని ఏం చేయాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు పంచాక్షరి మంత్రం చదవండి. చదివిన తర్వాత అక్కడ ఎవరితో మాట్లాడే పని పెట్టుకోకూడదు. ఎవరు కూడా ఎట్లా ఉండాలి? ఎప్పుడు కూడా దేవాలయంలోకి వెళితే ఏం చేయాలి? అక్కడ కబుర్లు చెప్పుకునే పరిస్థితి ఉండకూడదు. దైవాన్ని స్మరించే స్థితి ఉండాలి. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకునేటట్లయితే దేవుణ్ణి ప్రార్థించేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, దానివల్ల మనకు నష్టం కలుగుతుంది. ఇతర ఇళ్లలో పూలు తీసుకెళ్ళి పెట్టినా మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి పువ్వు పెట్టకపోయినా పర్వాలా, కనీసం దొరికితే ఇంట్లో పూలు తీసుకెళ్ళండి. లేదు, ఈశ్వరుడికి 11 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత నవగ్రహాలు 9 ప్రదక్షిణాలు చేయండి. అక్కడ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి, ఆ స్తోత్రాలు చదువుకోండి. మరి గుళ్ళోకి వెళ్ళేటప్పుడే కాళ్ళు కడుక్కోండి. నవగ్రహాల గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత పొరపాటున కూడా మీరు కాళ్ళు కడుక్కోకూడదు. అట్లా కడుక్కున్నట్లయితే మీరు గుళ్ళోకి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ గుళ్ళోకి వెళ్ళి చేయరాని పాపం చేసుకున్నటువంటి పరిస్థితి మీకు వస్తుంది. అది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది నిజమో అబద్ధమో పెద్దవాళ్ళని, తెలిసిన వాళ్ళని అడగండి. ఇది చాలామంది నేను గుళ్ళో ఉంటే నేను చెబితే ఈయనకి తెలుసుట్లా అని ఇంకో పక్కన పోయి కాళ్ళు కడుక్కుంటున్నారు. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఇది చాలా మంచిది. ఇట్లా చేయండి. స్వస్తి.